నక్సలిజం చరిత్ర ముగియలేదు. కానీ నక్సలిజానికి సంబంధించినటువంటి మూలం ఇప్పుడు పూర్తిగా బలహీనపడిపోయింది. దేవుజీ అలియాస్ తిప్పిరి ఇప్పుడు వచ్చి లొంగిపోవడం, అలాగే మిగతా రాజిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ లొంగిపోవడం. ఎందుకు లొంగిపోయారు వీళ్ళందరూ అంటే, వాళ్ళైతే ఇవాల్టికి కూడా తమ వాదం తప్పని కానీ, తమ సిద్ధాంతం తప్పని కానీ, ఆ సిద్ధాంతాన్ని ప్రజలు అంగీకరించట్లేదని కానీ, ఆకర్షించట్లేదని కానీ, అందుకే లొంగిపోతున్నామని కానీ చెప్పట్లేదు. అనారోగ్యాల కారణంగా లొంగిపోతున్నామని చెప్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవాల్టితో తెలంగాణలో లొంగిపోయిన ప్రముఖ నాయకులతో బయట ప్రపంచానికి తెలిసినటువంటి నక్సల్ లీడర్లందరూ వచ్చేసినట్టే. గణపతి ఎప్పుడో విదేశాలకు వెళ్ళిపోయాడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. మేబీ ఆయన అజ్ఞాతంలో ఉండి ఉండొచ్చేమో కూడా. తప్ప మిగతా అందరూ కూడా లొంగిపోయినట్టే. ప్రముఖులు బయటికి కనిపించేవాళ్ళు, బట్ బయటికి కనిపించని నక్సల్ నేతలు ఉంటారు. వాళ్ళు ఏంటనేది తెలియదు. అయితే సిద్ధాంతాలతో ఆరంభమై పేదల సంక్షేమం కోసం ప్రారంభించి గిరిజనుల సంక్షేమం కోసం కష్టపడ్డ తరం మొదటి తరం. ఆ తరం సృష్టించిన భయం కారణంగా వచ్చినటువంటి లెగసీని సొంతం చేసుకుని బ్రతికిన తరం తదుపరి తరం. వాళ్ళు కొంత ఆ గిరిజన పేదలకి క్షేమం చూశారు. ఈ రెండు తరాల నుండి లబ్ధి పొంది ఒక స్ట్రేచర్ మెయింటైన్ చేసిన మూడవ తరంతో ఆరంభమైంది నాశనం. వాళ్ళు విలాసాలకు అలవాటు పడి వస్తున్న డబ్బు, అలాగే ఆ పలుకుబడి, ఆ భయాన్ని సొమ్ము చేసుకుని వ్యక్తిగత లబ్ధి పొందడం, ప్రజలకి దూరం అయ్యారు, పేదలకి దూరం అయ్యారు. వాళ్ళదైన వాదాన్ని జనం నెత్తిన రుద్దుతా జనాల ప్రాణాలు తీస్తూ ఆ జనాలని, పేదలని, గిరిజనుల్ని ఇన్ఫార్మర్ పేర్లతో చంపడం ప్రారంభించి మొదటిసారి ఆ జనానికి దూరం అవ్వడం ప్రారంభించారు. ఆ పైన ఇక పతనం ఆరంభమయ్యాక పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు కార్పొరేట్ విద్యలకు అలవాటు పడ్డ యువతరం వీళ్ళ సిద్ధాంతాల గురించి తెలుసుకునే తీరిక కూడా లేదు వాళ్ళకి. నక్సలైట్ అంటే ఏంటో ఏ చైతన్య నారాయణలో చదివిన పిల్లోడిని అడగండి, ఏ బీటెక్లు చదివిన పిల్లోడిని అడగండి, ఏం చెప్పగలుగుతాడు? ఏం లేదు, అదేదో ఉందిరా అంటారు, బ్రేకింగో స్క్రోలింగో చెప్తారు. ఆ స్థాయిలోనే ఉంది. మారిన తరపు ఆలోచనల ధోరణి కారణంగా పాతకాలపు ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాడు ఎదిగినటువంటి మావోయిజం ఇప్పుడు మూలన కూర్చుంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వపు అణచివేత దెబ్బకి వణికి నిలబడి మహానేతలు లొంగిపోయారు. ఇది పర్మనెంటా కాదా అంటే వీళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దేవుజీ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.